మాట్లాడే అంశం ఏంటంటే ప్రతి గ్రామంలో ఎస్సీలు ఓట్లు ఉంటాయి, బీసీలు ఓట్లు ఉంటాయి ఎక్కువగా. ఏముంటాయి ఏరియా ఉంటాయా? ఆ రెండు వర్గాలు ఎక్కువ ఉంటాయి. ఉపాధి పథకం ప్రక్రియలో కానీ ఈ వర్గాలు ఎక్కువ వెళ్తాయి పనికి. అవునా? ఎస్సీ ఏరియాలో అటు మాలపల్లి కానీ మాదిగూడెం కానీ మాదిగూడెం కానీ రోడ్లు లెక్కేస్తే 3 కిలోమీటర్లు రోడ్లు ఇల్లు మాలపల్లి కానీ మాదిగూడెం కానీ అన్ని రోడ్డు ఇల్లున్న ఏరియాలో చేసుకుంటే 2 కిలోమీటర్లు లేదంటే 3 కిలోమీటర్లు 3 లోపు ఉంటాయి. మరి బీసీలు వచ్చేసరికి ఇప్పుడు అన్ని ఏరియాలు కలిపితే ఇల్లున్న ప్రాంతం వరకు సిల్క్నగర్ ఉన్నాయి అనుకోండి, ఒక 4 రోడ్లు ఇంచుమించుగా 1 కిలోమీటర్. ఇదే సినిమా సెంటర్కి 3 కిలోమీటర్ సార్ 4 వేసుకోండి, అది 3 ఇది ఒక 4 7 కిలోమీటర్లు వేసుకుంటే మీకు ఎప్పుడు నుంచి తెలుసు రాజకీయం? ఈ ఓడలు వచ్చాక ఫస్ట్ సర్పంచ్ ఎవరు ముస్లింకి? సుబ్బయ్య గారు. ఎంతకాలం చేశాడు ఆయన? 30 ఏళ్ళు కొట్టాడు. 30 ఏళ్ళు తర్వాత 30 ఏళ్ళు చేశాడా? 30 ఏళ్ళు చేశాడు. మాణిక్య గారి దగ్గర నుంచి వచ్చా 30 ఏళ్ళు చేశాడు. తర్వాత 2 సార్లు చేశాడా? 2 సార్లు చేశాడు. ఒకసారి 6 ఓట్లు చెప్పండి. తర్వాత నాగేశ్వర గారు చేశాడు. ఆయన 2 సార్లు చేశాడు. అలా పాలు కదా వాళ్ళు 2 సార్లు. ఇప్పుడు దాదాపు పంచాయతీ ఆఫీసర్కు ఆయన 30 అన్నారు. 2, 10, 10, 20 అది ఒక 50 సంవత్సరాలు కనపడుతుంది. ఈ మధ్యలో నాగేశ్వర గారు 15 వేసుకో. ఈ మధ్యలో వచ్చిన సర్పంచులు తల 5 వేసుకుంటే 20 సంవత్సరాలు, దాదాపు 70 సంవత్సరాలు పరిపాలన సాగింది గ్రామ పంచాయతీలో. ఈ 70 సంవత్సరాల్లో ముస్లిం గ్రామంలో ఏ రోడ్డు కన్నా పూర్తిగా డ్రైనేజ్ ఉందా? డ్రైనేజీ లేదు, సిమెంట్ రోడ్డు లేదు, ఏది లేదు. మెయిన్ రోడ్డు ముస్లిం అక్కడ సెలవు జనాలు కొంతమంది ఫ్యాన్ చేస్తున్నారు చెప్తాను. అట్ట కాదు, గ్రామంలో ఉన్న వాళ్ళకి 70 సంవత్సరాల్లో సుమారుగా ఒక ఎస్సీ కానీ ఒక బీసీ కానీ ఒక ప్రాంతంలో పడింది. ఏదో బీసీ మొత్తం కాకుండా ఎస్సీ మొత్తం కాకుండా ఒక్క డ్రైనేజీ కరెక్ట్గా ఉన్న రోడ్డు ఆ టైంలో రోడ్డుకి మార్జిన్ గోడ కట్టారు. అంటే రోడ్డు కరిగిపోకుండా కట్టారు. అప్పుడు పొలం అయిపోయి మెరకలేదు. మరి ఇప్పుడు సిమెంట్ రోడ్లో అడపదాకా కోస్తున్నారు కదా, డ్రైనేజీ మరి తాగడం ఉంది. రోడ్డు పెడితే తప్పకుండా భయం. డ్రైనేజీ కడితే అలాంటి బస్ వస్తాయి. డ్రైనేజీ కట్టి పట్టుకోవచ్చు, లేవులు చేసేస్తే సిమెంట్ పొడి మనకి సిమెంట్ రోడ్ ఏది అసలు మన ఊళ్ళో ఎస్సీలకి ఎస్టీలకి ఎవరికి ఎక్కడ రోడ్లు కూడా శుభ్రంగా లేవు. ఇప్పుడు మన ఎస్సీలు బీసీలు ఆ పార్టీ ఈ పార్టీ అని అంత చెప్పలేదు, అంత అవసరం మనకి లేదు, ఎవరికే లేదు. పార్టీ కొమ్ము వేస్తాను, నేను పార్టీ కొమ్ము వేస్తాను. మన అభివృద్ధి చేయనప్పుడు ఆ పార్టీలకు మన కొమ్ములు కాయటం అంత టెన్షన్ పడి ఓట్లు వేయడం అంత అవసరమా? నన్ను పట్టుకుంటాను, నన్ను పట్టుకుంటాను. అందరూ నువ్వు అన్నట్టు కలిసినప్పుడు ఆ ఊసి చేయాలి ఒక మాట అంటే సరిపోదు. మాటని తీసుకోకుండా ఇప్పుడు ఎలక్షన్ వచ్చేసరికి 200 అయిపోయింది, 1000 అయిపోయింది. మరి ఒక పంచాయతీకి ఓట్లు 15 ఓట్లు మనకు పడితే 10,000 కట్టాలి. పంచాయతీకి సర్పంచ్ ఉంచుకోవాలంటే దాదాపు ఒక పెద్ద పంచాయతీకి మన ముస్లింల పంచాయతీకి ఒక 50 లక్షలు ఉండాలి మినిమం. 50 లక్షలు పైన తప్ప లోపేం లేదు. గెలిచినోడు మనకి పనులు చేయాలని రూల్ ఉందా? పని చేయాలి. పైన అడిగే రైట్స్ మనకు ఉంటాయా? ఎట్లుంటాయి? అడిగే హక్కు ఉందా? లేదు. 50 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాం, అడిగి ఏం చేస్తాం? అడుగు కళ్ళంబెట్లో బతికించుకోవాలిగా. ఆ 50 లక్షలు గూడాకి మాకేం పని చేస్తే. నువ్వు అభిమానించే పార్టీ ఉన్నప్పుడేమో సమస్య నువ్వు మాట్లాడలేదు, నేను అభిమానించే పార్టీ వచ్చినప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు అభిమానించే పార్టీ ఉన్నప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఇది పార్టీ మనసులో పెట్టుకొని విషయం లోపల పెట్టుకొని మాట్లాడుతున్నాం. మరి 70 సంవత్సరాల్లో మన గ్రామంలో అభివృద్ధి లేదు.
లేదు ఏకంగా గెలిచింది లేదు. పైన పైన అమ్మాయి ఉంటే కింద అబ్బాయి ఉంటాడు, పై అబ్బాయి ఉంటే పైన కింద అమ్మాయి ఉంటాడు. పంచాయతీ వ్యవస్థ పంచాయతీ కాదు ఎలక్షన్ అయినా పంచాయతీ సపరేట్ కదా, సపరేట్ పంచాయతీ గుర్తులు ఉండవుగా. ఇది పార్టీ పంచాయతీ గెలిచింది వైసీపీ ఉంది, ఏమి రాలా. ఇప్పుడు గోపాలకృష్ణ అప్పుడు తెలుగుదేశం గెలిచింది, ఏమి రాలా. అట్టగే ఒకటి ఇటు అటు ఒకటి ఇటు అటు ఒకటి ఇటు. ఇప్పుడు అన్ని యాగం ఇప్పుడు ఇది ఉంది. రేపు వచ్చే పంచాయతీ ఎట్లా ఉంటుందో మరి. రేపు వచ్చే పంచాయతీ కూడా తెలుగుదేశం గెలిస్తే ఒక రకంగా. ఇప్పుడు పాలకుల్లో తప్ప లేకపోతే ప్రజల్లో తప్ప అసలు ఇది? అదే ఊళ్ళో జనంలో తప్పు మరి. ఊరు జనంలో కట్టడా అసలు గ్రామ అభివృద్ధి అంటే ఏం చేయాలి? ముస్లిం అభివృద్ధి ఒక రూపాయి తీసుకోకుండా ఉంటే అలా డబ్బు వద్దు. గ్రామంలో కావాల్సింది ఏంటంటే మా గ్రామం శుభ్రం చేయండి. అది రోడ్లు, కరెంటు, వ్యవసాయకం ఎక్కువ ఇవే కోరతారు అవకాశం. కొబ్బరికి 24 గంటల కరెంట్ అన్నారు. బాబీ గారు తెచ్చాడు, 24 గంటల కరెంట్ ఊరికాడ తెచ్చాడు. ఏ ఊళ్ళో చూసినా పువ్వులకి మాత్రం 24 గంటల కరెంట్. ఊరికాడ తెచ్చాడు లాక్కొత్తాకి బాబీ దండి డైరెక్ట్గా సబ్స్టేషన్ కలిసి ఊరేమైంది అని ఏమైంది ఎక్కడ ఏమైంది. అసలు రోడ్డు బాల కాడ నుంచి ఎప్పుడంటే అమ్మాలేసారా పోయిన లైట్లు ఏమైనా బిగిస్తే తెస్తే లైట్లు అక్కడ దాకా బిగించుకొచ్చాక ఒక లైట్ నువ్వు తీసాగా మొట్టమొదట చంద్రబాబు గారు అది కాదు కాదు గారు ముందు కోర్టు టైంలో వ్యవస్థలు ఇచ్చారు. అప్పుడు సపరేట్ ఇచ్చారా లేకపోతే కొంతమందికి ఇచ్చారా? మంత్రులు ఇచ్చారు. ఏదో రాసి ఇచ్చారు. రాజకీయం ఎట్లా ఉంటుంది? నువ్వు లోగోని కోడికి ఇచ్చారు, నేను లోగోని నాకు ఇచ్చారు. నీకు ఎట్లా రాశాడే ఎక్కువ శాతం మా ఇయ్యే కూడా ఎక్కువ ఇచ్చారు. బీసీ అంటే బీసీలో చెప్తారు. తర్వాత ఎస్సీ ఏరియానా ఆ టేప్ ఎట్లా ఇచ్చారు, ఇయ్యే కూడా మరి ఎక్కువ ఇచ్చారు. ఎక్కువ మొత్తం అలా అన్నమాట. కోటి గారి హయాంలో అది కట్టుకుంది ఏది వదిలిపెట్ల, అది కట్టింది ఏది వదిలిపెట్ల. తలదల్లో తొమ్మలు ఉన్నాయి నడుపుతాగా నేను చెప్తాను అన్నాడు. జనం దూరించుకొచ్చారు. రోడ్డు వచ్చాడు. అక్కడ రోడ్డు సిబ్బంది ఉంది, మాలపిల్లి తిరిగి వచ్చి టర్నింగ్ ఉంది. కొట్టుకొచ్చే కానీ రోడ్డు దొంగలు కలిపేశాడు. మధ్య చెరువు ఉంది, అక్కడ గుట్టలు ఎక్కాల్సి వచ్చేది నీళ్ళ దిగి రోడ్డు పోసి వదిలి కట్టాడు. కొత్తకొమ్మ దొడ్డు ఉంది ఒక చోట. ఆ రోజు ఆయన కాబట్టి డబ్బాడు పడగొట్టుకొచ్చాడు దాన్ని. అప్పుడు కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకు వెళ్ళాడు. పట్టుకుని ఏది వెళ్ళి పెట్టదయ్యా. ఏమి చేయాల మన ఊళ్ళో పనులు మటుకి మనం ఎమ్మెల్యే పాలన అక్కడ పంచాయతీ కోరుస్తున్నాడు. చేశాడు జనానికి తీరుమై ఉండే చేశాడు మనకు తెలియదు. కానీ ఆ రోజుల్లో కూడా తర్వాత పంచిగా భారతీయ వెళ్ళినప్పుడు అప్పుడు భారతీయ పేరు మీద మాది కూడా బాగుపడింది. ట్రక్లు ఇచ్చారులే అయితే సుబ్బయ్య గారు ఏమన్నా తీరుమై తెలుసు పని చేసి కొంతమంది పిల్ల జల మీటింగ్ ఇచ్చారట. ఆయన సాయం చేసి రోడ్డు కట్టింది. రోడ్డుకి సైడ్ వాళ్ళు ఆయన అంతకుముందు ఆయన బాగా తెచ్చాడు. ఒక రకంగా మన ఊరికి అన్ని కావాలి తెచ్చింది ఆయనే. మాణిక్య గారి తర్వాత ఆయనేనట. మాణిక్య గారి తర్వాత చేయలే పని మన ఊళ్ళో సుబ్బయ్య గారు దాతల కొట్టు కానీ డెవలప్ చేశాడు మన ఊరిని. ఎన్ని కట్టినా డబ్బులు ఇచ్చినా నేను చేపియాలిగా. ఊళ్ళో జనం అందరి డబ్బులు పోయి అది కట్టించాం. దాదాపు ఈ పంచాయతీ వ్యవస్థ 60-70 సంవత్సరాలు ఎవరైనా గ్రామంలో కోర్టు టైంలో బాగా జరిగిందని అంటారు. సుబ్బయ్య గారు ముగ్గురు రే ఎత్తనా చేయండి కోర్టు గారికి వేయండి. ఆడికి వేసారు ఊళ్ళు పడిపోతారా అంత మాత్రం చెప్పాడు ఉంటాడు. అప్పుడు అట్లా చెప్పుకోవాలా చెప్పాడు సుబ్బయ్య గారు ఎత్తనా చేయండి అది కోర్టు గారికి గుమ్మానికి రిచ్ అనేది దిగు. అంటే అప్పుడు కోరిసరావుకి అప్పుడు నాయకులు బాగున్నారు, ప్రజలు బాగున్నారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏమీ లేదు. ఎవరు ముఖ్యంగా ఆడే ఉన్నాడు అయ్యా. ఇప్పుడు ఆ బోర్డు బాగా రోడ్డు ఉంది, బోర్డు లేదు, జనం ఎగదొక్కసేస్తున్నారు.
ఏ బోర్డు ఏలూరు రేటు ముస్తూరు రేటు ఏ బోర్డు నూజివేడు రేటు 2 బోర్డులు వరకు ఉంటాయి ఇక నూజివేడు రేటు ముస్తూరు రేటు ఏలూరు రేటు పొద్దున్నే సాయంత్రం అంటే ఎవరో ఉంటాం బాబోహోడ రేటు చచ్చిపోతారు జనం ఇంటికి కట్టాలి బాగా ఎలా నీ పోడు మాట్లాడుతున్నాడు ఇటు వరకు ఎల్లుడు కాదు అక్కడ ఇప్పుడు కూల్ డ్రింక్ బండి పెడుతున్నారు కదా ఇక్కడ పక్కన 2 బోర్డులు ఉండేవి ఆ బోర్డు మీద ఏమి లేదు ఆ బోర్డు ఉంది అసలు బోర్డు ఉంది చెక్కలేదు పేర్లు లేవు పేర్లే లేవు ఏలూరు వెళ్ళే పక్కన రోడ్డు లేదు ఏలూరు అని దాన్ని చూసుకుపోతాం అక్కడ ఉన్నాగా ఎల్లుడు కాదు జనం అక్కడ ఉన్నాగా వంతెన కట్టాలి ఇటు పోతున్నారు ఎత్తు 8 పూజ చేస్తుంటే ఆ చాకే అడుగుళ్ళని ఇటు వెళ్ళాలి అయ్యాలి నువ్వు వెళ్ళాక బాధ ఎట్టా దాన్ని బట్టి చక్కటి కట్టించేసి పెట్టిపోయారు దాన్ని బట్టి ముఖ్యంగా చేయాలయ్యా అది చెప్తా ఆడండి నీ కూడా ఒకటి చెప్తే నీ కూడా ఒకటి చెప్తే నువ్వు ఆడే కూర్చుని చెప్పాలి అసెంబ్లీ ఏదో బీసీలో అభివృద్ధి కనపట్ల అభివృద్ధి లేదు మరి ఆ పార్టీలు అంశపడి ఆ నాయకులకి మనం జేజేలు కొట్టడానికి అవసరమా మనకి అప్పుడు ఊరంతా కట్టడం లేదుగా నా గుడికి తీయమని నేను తీసుకుంటున్నా నీ గుడికి తీయమని నువ్వు తీసుకుంటున్నా అట్ట అది ఒకటి ఉంది అయ్యా జనాలు ఏంటంటే మరి గుడికి 2 లక్షల రూపాయలు తీసుకున్నప్పుడు అటు కట్టుబడి జరమనా ఉండాలా ఉండాలి మా పక్కనే ముందు పోస్తున్నారు అదయ్యా మా పక్కనే 2 లక్షలు తీసుకున్నా టైం గుడికి వచ్చేది అప్పటికి అటు కొంతమంది ఇటు కొంతమంది చీలిపోవటం ఎడతేస్తున్నారు ఏదో కాసేపు ఎగురుతున్నారు పోవాలి వ్యవస్థ వెళ్ళిపోతుంది ఎస్సీలు బీసీలు అభివృద్ధి అవసరం మనకి రాజకీయం ఎదిగే అవకాశం అసలు అసలు లేదు గొట్లాస్ కట్టలు ఉన్నాయి నాన్నగారు లేదు దాంట్లో గొట్లాస్ మరీ మన దళితులు గొట్లాస్ కట్టలే బోర్డు పరకాలు బోర్డేరా ఈ 2 నేను మరి దానికి కమిటీ ఉంటుంది హాస్పిటల్కి అంటే ఏమైపోయింది నాకు ఆడగారే లేడు హాస్పిటల్ ఆడగాడే లేదు ఆ అమ్మాయి వలసలో ఎవరు అమ్మాయి ఉంటుంది మా అమ్మాయి మీద ఉంటుంది ఈ అమ్మాయి ఏం చేస్తుంది ఆడగాడు లేడు బోర్డు కూడా అంత రావట్లేదు ఎవరికో ఎలాగో చేర్చుకుంటుంది ఆడగానే ఏం చేస్తారో ఫోన్ చేసి పోతే పోయి కొందాకుండా ఏం చేసి అక్కడ అడుగుతామండి వీడియో పరంగా అడుగుతున్నాం కాబట్టి ఒక సమస్య దృష్టి పెడుతున్నాం. ఇక్కడ మాట్లాడుతున్నావు ఎవరు అడుగుతామండి 6వ సంవత్సరం 5వ సంవత్సరం అయింది హెడ్ క్వార్టర్ అయ్యింది కూడా డాక్టర్ గారు లేకుండా ప్రత్యేకంగా కాంపౌండరు నర్సు చూస్తున్నారు వాళ్ళు ఎప్పుడు 8 9 వస్తున్నారు నువ్వు ఒకసారి అన్న కంప్లీట్ ఇచ్చావా అంటే హాస్పిటల్ టైం 9 మండలం ఇది గవర్నమెంట్ అదయ్యా ఇది మండలం హాస్పిటల్ నాటకాలు కావద్దా ఉండాలి. ఇక్కడ ఉండాలి అక్కడ ఉండాలి ఏ టైం అని టైము 16 మండలం అయినప్పుడు మెయిన్ డాక్టర్ ఉంది అన్నింటినీ చూసుకుని పెట్టించుకోవాలి మెయిన్ ఇంట్లో పంచాయతీ వచ్చేసరికి ఒక 50 లక్షలు తక్కువ ఎలక్షన్ ఉంచోవాలి ఉన్న వ్యక్తి ఉంచోవాలి. మరి నెక్స్ట్ వచ్చేది ఊహాగానాలు బీసీ అవుతుంది అంటున్నారు. బీసీ అంటే బీసీ అంటే మాది గేట్లో దొడ్డు వాడ అంతే యువతల యువతల చెప్తే మాడింది కొంత రిజర్వేషన్ మారుతుంది బీసీకి వచ్చి ఉంచకూడదు. అదే అంబేద్కర్ రాజ్యాంగంలో ఏంటంటే అంబేద్కర్ రాజ్యాంగంలో రిజర్వేషన్ పెట్టినట్టు ఎస్సీ అయితే ఎస్సీ వస్తేనే పోటీ చేయాలి, బీసీ అయితే బీసీ వస్తేనే పోటీ చేయాలి, ఎస్సీ అయితే ఓసీ వస్తేనే పోటీ చేయాలి. ఓసీలో జనరల్ వస్తుంది, ఓసీ వస్తే అంటారు చేస్తుంటారండి కాదు ఓసీలో జనరల్ వస్తుంది, అప్పుడు అందరూ పొడి చేయాలి. అప్పుడు ఎవరైనా పోటీ చేయొచ్చు. ఓన్లీ ఓసీ వచ్చినారు ఓసీలో పోటీ చేయాలి, బీసీ అయితే బీసీ ఎస్సీ అయితే ఎస్సీ. బీసీ జనరల్ వచ్చినారు జనరల్ దాంట్లో ఎవరైనా పోటీ చేసుకోవచ్చు. జనరల్ అంటే ఎవరైనా చేసుకోవచ్చా ఓసీ జనరల్ అంటది అప్పుడు ఎవరైనా చేసుకోవచ్చు. మొదలు అవ్వకుండా ట్యాంక్ కాడ కూర్చో 10 నిమిషాలు వైఎస్ఆర్ మాట్లాడతాను బోరే లేదు నీళ్ళు మళ్ళీ వేసాక అప్పుడు లాల్ గారు ఇంటి పక్క అప్పుడు వచ్చేలే అప్పుడు మోటార్ బిక్ వెళ్ళిపోయారంటే వీడియో చేసాను. వేసే 80 అడుగులు వేసాక కావాల్సిన నీరు పడింది. ఎలబున్నా సారా అంటే ఈ కాలనీ మట్టి ఈ నీళ్ళు బయటికి పంపించద్దు అసలు. ఆయన అప్పుడు ఆయన 700 అడుగు బోర్ వేసి డైరెక్టర్ చేశాడు ఎలా కూడా సారా మోటార్ తర్వాత ట్యాంకీ కట్టించాడు. ఈ
ఇప్పుడు అంటే అక్కడే పెట్టి ఇక్కడ పెట్టి వస్తున్నప్పుడు ఏమన్నా ప్రజెంట్ పైపక్క వాళ్ళు నీళ్ళు రావు. ట్యాంక్కి పురుగు చేసి వండితేనే ఒక 5-6 గింజలు నీళ్ళు అయ్యాయి. అదే ఇప్పుడు మీ నీళ్ళు తాగలేదా? నీళ్ళు తాగలేదండి నీకు మామూలు నీళ్ళు సరిపోతాయి నీకు? ఎక్కువసేయండి మామూలుగా ఒకరికి ఈ పక్క మడి జాలవయ్యా పై వాళ్ళకి పైవాళ్ళు చెప్తారా నీకు? ఆగో. పైవాళ్ళు చెప్తారు ఇప్పుడు ఇద్దరికే వాదన అయిపోతేటండి. నేను చెప్తాను చీనోళ్ళు బజార్లో పైన అవి కిందకి వెళ్ళడానికి అవకాశం లేదు. అవి ఎన్ని బజార్లకు వెళ్ళినా వెనకదంతి తార్ రొట్టి మా ఈ లాల్గార్ బజార్ ఉందా అక్కడ నుంచి ఈ వదిలి డైరెక్ట్ వాళ్ళు అంటారు కదా ఇసులో వచ్చి ఎన్ని వస్తాయి కదా ఇప్పుడు నీళ్ళు వదిలిలో కాదు ఎన్నో వస్తాయి అంటున్నావు. ట్యాంకీ నుంచి పుల్లు కొన్నప్పుడు కొంచెం వస్తున్నాయి. ఇప్పుడు మీకు బదులు నీళ్ళ సమస్య డైరెక్ట్గా మోటార్ రావట్లేదు. మోసం అంటే ఏమనేది? అది 2 సార్లు వాళ్ళు దింపు వదిలితే సరిపోతుంది. 2 సార్లు దింపు నింపితే లేకపోతే అట్లా శ్రీనివాస బజార్ చేసేది ఈ ఎలకదంతి అంటే వాటర్ స్టోరేజ్ పోదు కాబట్టి ఎలకెళ్తా లేదు. వాళ్ళకి పుల్లే ఎప్పుడు పుల్లు చిన్న దరికెళ్ళి అలా దరికెళ్ళి మళ్ళీ తార్ రోడ్డుకి ఎలకదంతి. అదే వాళ్ళకి నీరు నిలబడతాయి వాళ్ళు కట్టాలి. మీకు దిగు వెళ్ళిపోతుంది. మరి మీకు ఏదైనా వాల్ పెట్టి లెవెలింగ్ చేసి దిల్ కొట్టేసి ఇంటికాడ కనుక వాళ్ళు పెడితే బాగా ఎత్తులో పెడితే ఆ ఎత్తు వల్ల వెనకదంతి ఎక్కువ అయినా దిగేదడికి పెట్టాలి దాన్ని వంకర బెండి లాగా. సరే అది అద్దా కట్టేయాలని కుదరదు. వంకర బెండి ఇప్పుడు ఉన్న మనకి మాట్లాడినట్లు పశువుల డాక్టర్ లేదు ఒకటి R&B రోడ్లు బోర్డు లేదు మరి ఇంకొకటేంటి దాంట్లో వాల్ ఒకటి వాళ్ళు పెట్టాలి. వాళ్ళు కూడా పద్దా చెప్తాం కుదరదు. ఒక లెవెల్లో పెట్టించే వంకర బెండిలో పెట్టి పెట్టి పెడతారు. నువ్వు అనుకున్నా 4 రోజులు తిప్పాక దింగుతారు వాళ్ళు మేలకుండా తర్వాత తిప్పరు. దానికో ఎవడు తిప్పే పని లేదు. తిప్పే పని నీళ్ళు తక్కువకి వచ్చినప్పుడు అక్కడ లైట్లు లేవు. లైన్ లాగా ఉంది. లైట్ లేదు. ఈ సందులో సాగదు. ఈ సందులో వాళ్ళు చూసుకుంటాం మనకి. ఇప్పుడు మెయిన్ రోడ్ ఎన్ని లైట్లు వెళ్తుంది? ఇన్ని లైట్లు ఉన్నాయి. ఇన్ని లైట్లు అసలు లేవు. 2 లైట్లు ఉంటాయి. కానీ ఎప్పుడు పోతే అప్పుడు వేపెత్తుంటాయి. ఎప్పుడైనా పోతే తెచ్చారు అంటే లైట్లో సమస్య. లైట్లతో సమస్య. ఆధార్కి ఇద్దరు లైట్లు వేసేదాన్ని చూడు. తార్ రోడ్డు బోర్డు పలక నుంచి ట్యాంక్ గ్రామీణ ఉపాధి పథకాలు పనిచేస్తే కొంత గ్రాంట్ నిధులు వస్తాయి. జనాభా పనిచేసేది SCBC పనిచేస్తున్నారు. వచ్చిన గ్రాంట్లన్నీ ఓట్లు తక్కువ వర్గంకి వేస్తున్నారు. ఇప్పుడు అసలు సిమెంట్ రోడ్లు వేస్తారా లేదా? మా కాలనీలకి సిమెంట్ రోడ్లు అన్నారు. పోసారు మన మామూలు చిప్స్ పోసారు కానీ ఆ సిమెంట్ రోడ్లు పడటం లేదు ఇంతవరకు. అది పోయింది. అప్పుడు పోసే 4 సంవత్సరాలు అయింది. మళ్ళీ 4 సంవత్సరాలలో ఆ చిప్స్ పోసారు కానీ ఆ చిప్స్ మళ్ళీ వదిలేసేసారు. ఆ చిప్స్ వదిలేసేసి మళ్ళీ మామూలు రోడ్లు లాగానే ఉన్నాయి. అవి ఏమన్నా సిమెంట్ రోడ్లు పోసేవారు అది ఒకటి చెప్పండి కదా. సిమెంట్ రోడ్లు ఈ పక్క తోరలేసి సిమెంట్ రోడ్లు పోయి మనం తార్ రోడ్డు పక్కన తోరలేయాలి. తారు పక్కన తోరలేయాలి. పోతారండి. తారుడు పక్కన వేయలేదుగా. ఈ పక్కన వేసారు. ఆ తారుడు పక్కన పంచాయతీ తోటలు ఇచ్చారు. తారుడు పక్కన ఆ పైగా పంచాయతీకి తెచ్చేది అక్కడ కింద ఈ రోడ్డుకి సెంట్రల్ రోడ్డుకి తెచ్చారు. లింక్ రోడ్డుకి ఓరి రోడ్డు కాడ నుంచి వేసు రావాలండి. తోటలో వేసుకొచ్చి నెంబర్ 1 మరి ఎలక్షన్ వచ్చినప్పుడు మనం ఓటుకి 500 తీసుకుంటే ఇంకా 500 వద్దనుకుంటే ఎవరో తీసుకుంటా 500 ఎవడవుతాడు? అలవాటు చేశారా? జనాలు అలవాటు చేశారా? అలవాటు చేశారు. 500 తీసుకుంటే చెప్తున్నారు. అలవాటు చేశారు. ఎత్తినప్పుడు అడిగారా? అడిగారంటే నేను వద్దు అక్కడ వద్దంటే కోరగా ఆ డబ్బు ఏమైపోద్దా? రివర్స్ అయిపోతుంది. అందరు కలిసి వద్దని 10 మంది వచ్చి వద్దన్నా 80 మంది తెగిపోయారు. డబ్బులు తీసుకోపోతే ఓట్లు వేయరేమని వాళ్ళు వెనకాల ఆయన గారు ఉన్నాడు. 2 లక్షల రూపాయలు ఇచ్చాడు. ఓట్లు ఆయన చేయాలా నా సార్గా ఈయన చేయాలా? చెప్తారు ఇల్లు చెప్తారు. ఇది వచ్చి అన్నాడు నీకు చెప్పు రూపాయి ఖర్చులు అని కట్టిస్తాను అన్నాడు. గెలిస్తే వెళ్ళలేదా మరి వెళ్ళాలిగా. అయ్యి మరి అన్నావు కదా, చేస్తా అన్నావు కదా, గుడి కట్టిస్తా అన్నావు కదా, వెళ్ళాలిగా.
ప్రజా టీవీ, ప్రజాపక్షం, ప్రజల కోసం. మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది. ఓకేనండి, విన్నారు కదా. మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి, నచ్చితే లైక్ కూడా చేయండి.